హలో, వెల్కమ్ టు గార్డెన్మానియా విత్ మోహన్. మా నర్సరీ హైదరాబాద్లో ఉందండి. ఈయనే మోహన్ గారు. మా దగ్గర అడీనియం ఎక్కువ వెరైటీ ఉంటాయి. అడీనియంతో పాటు అరవికం, టవర్ ఫార్మ్స్, అడీనియంలో చాలా రకాలు ఉంటాయి. మేము ఈ వీడియోలో పాలినేషన్ గురించి, మా మొక్కలు అడీనియం గురించి ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో పెట్టండి. నేను ఆ కామెంట్స్కి రిప్లైగా వీడియో చేసి పెడతానండి. ఎందుకంటే వీడియో అయితే మీరు 1-2 సార్లు చూసి అయినా సరే దాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవడానికి అవుతుంది. ఇది మా నర్సరీ అండి. ఇవన్నీ ఏజ్డ్ ప్లాంట్స్. అలాగే నేను మా ఈ వీడియోస్లో మీకు పాలినేషన్ చెప్పాను కదా, పాలినేషను దాని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఇదిగోండి మా పాలినేషన్ సక్సెస్ రేట్ ఇట్లా ఉంటుంది. అలాగే గ్రాఫ్టింగ్ గురించి మీ అందరికీ ఉన్న డౌట్స్, సక్సెస్ ఆఫ్ ద గ్రాఫ్టింగ్ ఎట్లా ఉంటుంది. అలాగే మా దగ్గర కాక్టస్ మాది ప్రొడక్షన్ అండి. కాక్టస్, ఫ్లవరింగ్ కాక్టస్, వాటి గురించి, వాటి రీపాటింగ్ గురించి, ఫ్లవరింగ్ ఎక్కువ ఎలా పోస్తుంది అనేది, ఇట్లా వీటన్నిటి గురించి కూడా మేము వీడియోస్లో ఉంటుందండి. మా నర్సరీ కూడా మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. మా నర్సరీ పెద్దంబర్పేట నియర్ హయత్ నగర్, హైదరాబాద్లో అండి. మా ఫోన్ నెంబర్స్ ఇస్తాను. మీరు ఎప్పుడైనా సరే పగలు 9 నుంచి 5 లోపు మీరు ఎప్పుడైనా రావచ్చు. ఒకసారి ఫోన్ చేసి రండి, ఎందుకంటే చాలా దూరం రావాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి రండి. థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు గార్డెన్మానియా విత్ మోహన్. ఈరోజు మీ సందేహాలు నా సమాధానాలలో ఒక సందేహాన్ని క్లియర్ చేద్దామండి. మోహన్ గారు ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళు. మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. మాకు వచ్చిన సందేహం ఏంటంటే, మీరు గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఎల్డిపి టేప్ ఉంది కదా, ఆ టేప్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు మొక్క నుండి తీసేస్తారు, అది సక్సెస్ అయిందని ఎలా తెలుస్తుంది? ఇది మన పైన అంటుకట్టిన ఒక నిమిషం కలర్ అండి. ఇది మనం పైన అంటుకట్టిన కలరు. ఇది మనకి నోడ్ ఓపెన్ అయ్యి ఆ కవర్ని చీల్చుకుని పగలు తీసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇట్లా మనం ఇట్లా కనీసం ఒక 8-9 లీవ్స్ వేసిన తర్వాత, 8 ఆకులు వేసాక, 8 ఆకులు వేసిన తర్వాత మెల్లగా కవర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది లేతగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. అంతే, ఈజీ. ఏది ఇంకోటి కూడా చేసి చూపించండి.